వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కావాలి కదా 5 గంటల 10 నిమిషాలు కూడా కాల, సరిగ్గా 5 గంటలే 12వ తారీఖున 5 గంటలకే 2 కోర్టుకు డిస్పాచ్ చేసిన సమయం కూడా ఒకటే 2:25 నిమిషాలకే. ఈ చెరుకూరి వెంకట ప్రసాద్ నాయుడు అనేటువంటి వ్యక్తిని ఓ అర్ధరాత్రి మరుసటి రోజు పిలిపించుకొని, నీ మీద చాలా కేసులున్నాయి కదా, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా నడుస్తున్నాయి కదా, సివిల్ డిస్ప్యూట్లు ఉన్నాయి కదా, నీకు అభయం ఇస్తున్నాము, మా నాయకుడు లోకేష్ గారు చెప్పినారు అని ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. అది ఈ కథంతా, ఈ తతంగమంతా అలా నడిపినారు. ఆయన గారి మీద, వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద హైకోర్టు చాలా స్పష్టంగా 13వ తారీఖు సాయంత్రమే ఇతని మీద అనేక రకమైనటువంటి పిటిషన్ మీద సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు పేర్కొన్నది కూడా. పేర్కొనే నాకు దాని మీద స్టే విధించటము జరిగింది. న్యాయం ఎంత దారుణంగా ఉందో చూడండి. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సిఐని బెదిరించినారో, లోబర్చుకున్నారో, మభ్యపెట్టినారో, సముదాయించినారో ఓ అమాయకుడైనటువంటి SHOను బలి చేసినారు. ఒక నీతిపరుడైనటువంటి SHO మీద ఒక మచ్చబడిపోయింది, తప్పు చేసినాడు అని ఛార్జ్ మెమో ఇచ్చినారు. ఆయనకి ఇచ్చి ఈ కథంతా నడిపినారు. ఇది జరుగుతున్నటువంటి లోకేష్ రాజ్యాంగం యొక్క పని. దీని మీద కూడా నేను న్యాయ పోరాటం చెయ్యాలని నిశ్చయించుకోవటం జరిగింది. తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఈ తప్పు మీద మళ్లీ నేను న్యాయస్థానం తలుపు తట్టవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. ఖచ్చితంగా వెళతాను అని తెలియజేస్తున్నా. ఈ రోజున మీది పై చేయి కావచ్చునేమో పోలీస్ స్టేషన్లలో, కానీ ఎల్లకాలము ఇలా జరగదు. జీవితంలో ఆశయాల కోసమని నిలబడ్డటువంటి 53 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి నా మీద ఒక గూండాగా, ఒక ల్యాండ్ గ్రాబర్గా తప్పుడు కేసులు బనాయించి నన్ను ఇబ్బంది పెట్టాలనుకొని సంతోషపడితే మీకు సంతోషం మిగులుతుంది కానీ నాకు బాధ కలగదు. ఎందువల్లంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడే బాధలు, కష్టాలతోనే జీవితం కొనసాగుతుంది అని నమ్మి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడిని నేను. కనుక మీ తప్పుడు కేసులు ఈ రకంగా సాగుతున్నాయి. ఇంతగా మోసాలు, అన్యాయాలు ఈ చంద్రబాబు ప్రభుత్వం నాకే 2 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు టీటీడీ చైర్మన్ గా, 3 సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఒకసారి తుడా అధ్యక్షునిగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తినైన నా మీదే ఇంతగా దుర్మార్గాలు జరుగుతున్నాయి అంటే ఇక సామాన్యుడికి ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందా? న్యాయం ఒక ఎండమావే. ఇక్కడ చట్టం లోకేష్ దే. లోకేష్, చంద్రబాబు అన్ని వ్యవస్థలని, ఎన్ని వ్యవస్థల ద్వారా ప్రజలకు మేలు చేయగలమో ఆ అన్ని వ్యవస్థలని చెడు చేయటానికి లోకేష్ వాడుతున్నాడు అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరొక్కటి లేదు అని తెలియజేస్తున్నా.